గొబెల్ ప్రచారం చాలా ప్రమాదకరం. నిజం నిద్ర లేకముందే అబద్ధం ఊరంతా తిరిగినట్టుగా సాక్షి ఛానళ్ళకి, అందులో కూర్చునే మేధావులకి తలకు రంగు వేసుకొని ముఖాలకి పౌడర్ రుద్దుకొని చెబుతున్న మాటలు పరగడుపున అబద్ధాలు ఆడతారు. వాళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతుంటే నా స్వానుభవం. ఎందుకంటే నన్ను కమ్మోడు అన్నారు, పాలకోటయ్య కమ్మోడు అన్నారు. నా జేఏసీ బహుజన జేఏసీ నన్ను దళిత బిడ్డని, నా మెల్లో బులుగు కండువా ఉంటుంది, ఆకుపచ్చని కండువా ఉంటుంది. ఆఖరికి రాధాకృష్ణ గారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టేసి కమ్మని చెప్పారు. అంటే ఇన్ని వక్రపు రాతలు ప్రజలకి ఏంటంటే గబానా ఒక ఏదైనా పత్రికల్లో ఛానల్లో ఒక వార్త వచ్చిందంటే మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారంటే నమ్ముతారు. పాలనే నీళ్ళని వేరు చేయటం అంటే ఆలస్యం అవుతుంది. పాలయ్యో నీళ్ళయ్యో పసిగట్టాలంటే ప్రజలకి వాళ్ళ మస్తిష్కాలలోకి ఈ రోజున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి సాక్షి దాని అనుబంధ ఛానల్ పత్రిక ఒక ఆయుధం అండి. దాదాపుగా అధికారంలో ఉన్నప్పుడు 18-20 ఛానళ్ళు కూడా వాళ్ళు వాడుకున్నారు. మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతిని ట్యాగ్ చేసుకొని వాడుకోవటం ఏంటి సార్? ఇప్పుడు నేను ఆంధ్రజ్యోతిని చూడాలనుకున్నా, వెబ్సైట్లోకి వెళ్ళి ఆంధ్రజ్యోతి పేరు నొక్కా, సాక్షి రావటం ఏంటి? సిగ్గుగా లేదు ఆ పత్రికే? ఆ మాత్రం పత్రిక ఎందుకు? జాషువా చెప్పినట్టు అది ఉండలేనేమి మండినేనేమి. ఆ ఉద్యోగస్తులు కూడా ఆలోచించాలి. పరాన్న బుక్కుల్లాగా ఇతరుల యొక్క కష్టాన్ని, ఇతరుల యొక్క శ్రమని, ఇతరుల యొక్క వార్తల్ని దోచుకోవటం అంటే సిగ్గుమైన పనే కదా. ఆ సంస్థకి సిగ్గు, ఆ సంస్థలో ఎడిటోరియల్ రాసే వాళ్ళకి సిగ్గు. మరి దీన్ని ఆపు చేసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ ఇలాంటి విషపరాతల మీద మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖండన చెయ్యాలి. వీటికి పులి స్టాప్ పెట్టాలి. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఆడుకుందండి సాక్షి పత్రిక? ఏనాడైనా నిజం రాసిందండి? ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా స్కిల్ స్కామ్ కేసులో 3,500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మూటలు కట్టుకొని ఆ డబ్బంతా హైదరాబాద్ తీసుకెళ్లాడు అన్నట్టుగా రాసింది. తర్వాత ఏమి రాసింది? వాళ్ళ విచారణ కాదు 3,500 కాదు 350 కోట్లు అంది. తర్వాత ఏమంది? 27 కోట్లు అంది. ఆఖరికి ఏమైంది? ఏమీ లేదు. ఈ రోజున జరుగుతున్న పరిణామాలు కూడా కూటమి ప్రభుత్వం మీద విషం జమ్మటానికి, బురద జమ్మటానికి సాక్షి పత్రిక వాడటం, ప్రభుత్వానికి కాస్త అండగా, ప్రజలకు అండగా ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్ని లేదా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలను కూడా దాని యొక్క ఆదరణ వాడుకొని ఖరాబు చేయటం, కల్తీ చేయటం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి లడ్డూ కల్తీలే కాదు, అక్షరాలను కల్తీ చేయటం కూడా వీళ్ళు నేర్చుకున్నట్టున్నారు. అంతేనండి. దొంగోళ్ళకి తెలియని విద్యలే ఉంది. దొంగలకు కూడా 64 కళ్ళు ఉంటాయంట. అందులో ఇప్పుడు ఈ ఆధునికంగా వస్తున్న టెక్నాలజీని, ఈ వెబ్సైట్లని, ఈ న్యూస్ ప్రక్రియను కూడా వాడేసుకోవటం చేస్తున్నారు. ఒకటి మాత్రం ఈ ద్వారా జర్నలిస్ట్గా, అమరావతి జేఏసీగా, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ నాయకులుగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇలాంటి తప్పుడు రాతలు రాసే వాళ్ళ మీద కేంద్రానికి ఫిర్యాదు చేయాలి. దానికి సంబంధించిన జర్నలిస్ట్ ఫోరాలకు ఫిర్యాదు చేయాలి, కట్టడి చేయాలి. లేకపోతే ఇంతంతాయి ఒటిడింతాయి. అసలు సాక్షి ఏది, ఆంధ్రజ్యోతి ఏందో కూడా అర్థం కాదు. ఒక్కోసారి ప్రమాదవశాత్తు వాళ్ళు రాసే అబద్ధాలు ఆంధ్రజ్యోతి రాసినట్టుగా భావించాల్సి వస్తుంది. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. యజమాన్యాన్ని కూడా చాలా ఇబ్బంది. ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అంశం. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు పత్రికా లోకం కూడా ఖండించాలి. చాలా మంది జర్నలిస్ట్ యూనియన్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, సీనియర్ పాత్రికేయులు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఇటువంటి ప్రక్రియని ఒక ఛానల్కి సంబంధించిన వార్తల్ని ట్యాగ్ చేసి, కల్తీ చేసి వాళ్ళ పేరు మీద వాడుకోవటం అనే దాన్ని పూర్తిగా ఖండించాలి. ఇది ఒక దుర్మార్గమైన ప్రక్రియగా భావిస్తున్నా. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నాకు ఇంకొక మాట చెప్తా మీకు, ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో